బాగా తెలుసు, ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మైకేల్ జాక్సన్, పాప్ సింగర్. చాలా వరకు చాలా సంతోషం, మా దగ్గర చాలా డబ్బు ఉందంట. ఆయన యొక్క చరిత్ర చదువుకుంటా ఉంటే 3000 ఎకరాలు ఉంటా ఉన్నట్టు. 3000 ఎకరాలు, అంత డబ్బు కలిగిన వాడు తన జీవితంలో ఏదైనా సాధించగలిగిన వాడు. అతడు కూడా మన భారతదేశంలోకి ముంబై అనే పట్టణానికి వచ్చిండు. ముంబై అనే పట్టణానికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి ఆయన సెకండ్ ఇచ్చిండు. సెకండ్ ఇస్తే నా దేవుని బిడ్డ నెల రోజులు ఆమె చేయగలగలేదంట. అంత క్రేజీ, అవునే కదా. నెల రోజులు ఆమె చేయి కడగలేదంట. ఒకసారి నేను ఆలోచన చేస్తున్నా, ఒకసారి ఆయనకు హగ్గిచ్చింటే నెల రోజులు స్నానం కూడా చేయకపోతున్నాం. అర్థమైందా? అంత ఒక రేసి ఉంటా ఉన్నది. అంత ఆలోచన చేస్తున్నాడు. అతడి జీవితంలో అంటా ఉండు, డబ్బులతో ఏదైనా సంపాదించగలుగుతాడు. నా దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో లేని బెడ్ తన దగ్గర ఉంటాను. మన ఇంట్లో ఉంటది 6x4 లేకపోతే 6x6 ఉంటా ఉన్నది. ఆ బెడ్ ఉంటది. కానీ తన దగ్గర ఎంత ఉండదు అసలు? పెద్ద బెడ్ ఉంటదంట. 5 మంది పండుకునే బెడ్ తన దగ్గర ఉంటది. ప్రపంచంలో ఎవరికి లేని బెడ్ తన దగ్గర ఉంటది. కానీ రాత్రిలో నిద్ర పట్టేది కాదు. డబ్బు ఉంది, పేరు ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడినది. కానీ తన జీవితంలో ఏం లేదు? సమాధానం లేదు. తన జీవితంలో నెమ్మది లేదు. తన జీవితంలో ఆనందం లేదు. ఏమి చేయాల భయము. నా దేవుడి బిడ్డ, ఏమన్నా తినాలంటే 5 మంది టెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒకే తినేవాడంట. ఒకవేళ నీళ్లు తాగాలంటే 4 దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నీళ్లు తాగేవాడంట. అటువంటి వాడు ఆలోచన చేసిండు. నా దేవుడి బిడ్డ 150 సంవత్సరాలు నేను లోకమున బ్రతకాలని ఆలోచన చేసిండు. తనతో పాటు అనేకులు డోనర్లు పెట్టుకునేవాడు. గుండె పాడైపోతే గుండె ఇచ్చేవాడిని పెట్టుకున్నాడు. లివర్ పాడైపోతే లివర్ ఇచ్చేవాడిని పెట్టుకున్నాడు. కిడ్నీ పాడైపోతే కిడ్నీ ఇచ్చేవాడిని పెట్టుకున్నాడు. ఒకవేళ నరాలు బలహీనమంటే నరాలు ఇచ్చేవాడిని పెట్టుకున్నాడు. అంతమంది పెట్టుకున్నాడు. ఆలోచన చేసింది ఎంత తెలుసా? నేను 150 సంవత్సరాల బ్రతకాల అని ఆలోచన చేసిన. కానీ పొరపాటు నా దేవుని బిడ్డ చూసినట్టయితే పొరపాటు తన జీవితంలో 50 సంవత్సరాలకు చనిపోయి మన్నైపోయింటాడు. ఏమైపోయింది? డబ్బు ఏమైపోయింది? తన పేరు ఏమైపోయింది? తన పలుకుబడి ఏమీ లేదు. తన జీవితంలో ఏమీ లేదు. అందుకే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమని మాట్లాడతా బైబిల్లో గమనించుకున్నట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనానికి మనం చదివితే అదొక మాట మాట్లాడతాడు. ద బుక్ ఆఫ్ హబక్కూక్ 3rd chapter 17th వాడికి చదివినట్లయితే అంజూర పువ్వులు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ద్రాక్షలు ఒకవేళ కాయకపోయినను, శాలలో దొడ్డిలో పశువులు లేకపోయినను, నేను దేవుని యందు నేను సంతోషిస్తాను. హల్లెలూయా. నమ్మిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిస్తాం. నేను దేవుని యందు నేను ఆనందిస్తా. దేవుని యందు నేను నమ్మకం పెడతా. నా దేవుని యొక్క సన్నిధిలో. నా దేవుని బిడ్డ అందుకేనంటాడు, ఈరోజు ఎంతో మంది జీవితంలో నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషం లేదు. కన్నులు కదిలించినట్లయితే, గుండెలు కదిలించినట్లయితే వేదన, కన్నీళ్లు, వేదన, బాధతో ఉన్నారు. ఏ ఇంట్లో పైన కానీ పైకి బాగా పడొచ్చామో కానీ బ్రతుకుతున్నా అని ఉంటున్నావు. కానీ లోపలంతా బాధనే, వేదనే. కదిలిస్తే నీ జీవితంలో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటున్నాయి. ఎప్పుడు నా జీవితంలో విడుదల అవుతుంది? ఎప్పుడు నా జీవితంలో విమోచన అవుతుంది? ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి? ఎప్పుడు నా జీవితంలో ఈ సంకటాలు తొలగిపోతాయి? ఎప్పుడు నా బిడ్డ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది? ఈ రాత్రి నువ్వు వచ్చి కూర్చున్నట్టయితే నీకు ఒక శుభవార్త. నా దేవుడి ప్రార్థన ముగింపుల పల్లె ఒక అద్భుతం నీ జీవితంలో చేయనుగాక. హల్లెలూయా. ఒక అద్భుతం చేయనుగాక. నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని నా దేవుడు నాట్యంగా చేసేవాడు. నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యంగా చేయగలిగిన వాడు. ఎవరు మన దేవుడు? బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తకు అధిపతి. ఆయన మాత్రమే ఈ రాత్రి ఇయ్యగలిగిన వాడు. ఆయన మాత్రమే ఈ రాత్రి నీ జీవితంలో సమాధానం ఇవ్వగలిగిన వాడు. ఆయన మాత్రమే ఈ రాత్రి ఇల్లు కట్టగలిగిన వాడు. ఆయన మాత్రమే నీ జీవితం అద్భుతంగా చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే నీ జీవితం విమోచించగలిగిన వాడు. నేను ప్రకటించే యేసు, సర్వశక్తి కలిగిన యేసు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, బైబిల్ మాట్లాడుతాను. ఎంత వేదన పడుతున్నావు? ఆ వ్యక్తి అనుకున్నాడు 150 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నాడు. కానీ తన జీవితంలో 50 సంవత్సరాలలో ఆయన ముగించిపోయింటాం. నా సహోదరి సహోదరుడా, అందుకే కీర్తన బైబిల్లో మాట్లాడతాను.
బైబిల్ మనం బాగా గమనించుకున్నట్లయితే యెషయా గ్రంథము 61వ వచనం అధ్యాయము 3వ వచనం కింద మనం చదివితే అక్కడ ఒక మాటను మాట్లాడుతా ఉన్నాం. ఏమని మాట్లాడుతా ఉన్నాడు? ద బుక్ ఆఫ్ ఐసయా 61 వర్సెస్ 3 కింద మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు. భారభరితమైన ప్రజలకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? స్తుతి వస్త్రం ధరిస్తున్నాడు. దుఃఖానికి ప్రతీక ఆనందాన్ని దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. నా దేవుడు నీ దుఃఖాన్ని ఆనందంగా చేస్తాడు. ఒక రోజు నాయను పట్టణం అనే ఒక ఊరుంటా ఉన్నది. పేరుకు సంతోషము, కానీ నాయను అనే పట్టణానికి అర్థం వచ్చి సంతోషము, కానీ అక్కడ ఒక దుఃఖమైన సంఘటన జరిగిపోయింది. అక్కడ ఒక వృద్ధురాలు ఉంటా ఉన్నది. ఆమె తన భర్తను పోగొట్టుకున్నది. నా దేవుని బిడ్డ ఆల్రెడీ విధవరాలు అయితా ఉన్నది. తన జీవితంలో ఆలోచన చేస్తుంది, ఈ కొడుకు మాత్రమే నాకుంటే చాలు, వీని పైన నేను ఆధారపడతా, వీనితో పాటు నాకుంటే సమస్తం రేపు నాకు అన్ని జరిగిపోతుంది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు సడన్ గా ఆ పిల్లవాడికి ఏమైందో చనిపోయితా ఉండు. చనిపోయి నా దేవుని బిడ్డ అతను వచ్చి ఆయన తీసుకుని వస్తాడు సమాధిలోకి తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నది, బాధపడతా ఉన్నది. అయ్యో, ఒకనొక కొడుకున్నాడు, భర్త లేడు, తర్వాత నాకు సొంత వాళ్ళు లేరు, నా కొడుకు నాకు ఆధారంగా ఉంటారని నేను ఆలోచన చేస్తే గానీ నా కొడుకు కూడా చనిపోయిందని బాధతో ఆ శవము పట్టుకొని వస్తా ఉన్నప్పుడు అందరు కలిసి అంటాడు, ఏడవ భాగమ్మ నీ వీధి అట్టుంటా ఉన్నది, నీ రాత ఒట్టుది, ఏమి చేయగలుగుతాము, ఏమి జరగదు, అది అటు జరగాలని అనుకున్నది కానీ జరిగిపోయింటా ఉన్నది అని ఆలోచన చేసి చెప్తా ఉన్నప్పుడు ఆమెకు తట్టుకోలేకపోయింటా ఉంది. ఆ వేదన తట్టుకోలేకపోయింటే బాధతో ఉంటుంది, ఏడుస్తా ఉన్నది. నా దేవుని బిడ్డ శవం తీసుకొని వస్తా ఉన్నప్పుడు దేవునికి వందనాలు. ఆ ఊరిలోకి ఎవరు వస్తుంది దశ? యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ ఊరిలోకి వస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా నేను అంటా ఉన్నా, నువ్వు వస్తున్నప్పుడు నీ కుటుంబం దుఃఖంతో వచ్చినామో, నువ్వు వస్తున్నప్పుడు వేదనతో వచ్చినామో, బాధతో వచ్చినామో, పైకి బాగా పడుతూ లోపల గుండెలో ఒకవేళ గుబులు ఉంటా ఉంటే నేను చెప్తే నీ ప్రార్థన వెంటనే నా యేసుక్రీస్తు నీతో పాటు రాబోతా ఉన్నాడు. నమ్మిన వాడు గట్టిగా నా యేసుక్రీస్తు నీతో పాటు రాబోతా ఉన్నాడు. ఆయన ఒక్కడే మార్చగలిగిన వాడు, ఆయన ఒక్కడే మార్పు చేయగలిగిన వాడు. నా సహోదరుడా ఆలోచన చేస్తుంది, ఏడుస్తా ఉన్నప్పుడు అందరూ ధైర్యం చెప్తున్నది, ధైర్యం సరిపోలే, బాధ సరిపోలే, వేదనతో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఒక మాట మాట్లాడిండు. అక్కడనే నా దేవుని బిడ్డ ఎవరు తెలుసా? మన దేవుడు జీవాధిపతి అయిన వాడు. హల్లెలూయా. మరణానికి అడ్డంగా నిలబడుకున్న వాడు. నా దేవుని బిడ్డ ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో నీ పరిస్థితికి అడ్డంగా నిలబడుకున్న వాడు, నీ దుఃఖానికి అడ్డంగా నిలబడుకున్న వాడు, నీ సమస్యకు అడ్డంగా నిలబడుకున్న వాడు ఆయన మధ్యలో నిలబడ్డాడు. అడ్డంగా నిలబడుకున్న ఒక మాట్లాడాడు, జీవము పునరుత్థానము నేనే. నువ్వు నన్ను దాటిపోవాలంటే నన్ను దాటిపోవాలా, నన్ను దాటడానికి మరణానికి చేత కాదు. అందరూ మరణానికి భయపడి తల వస్తారేమో కానీ నా ప్రభు మాత్రమే మరణపు ముళ్ళు విడిచిన వాడు. హల్లెలూయా. నా ప్రభు మాత్రమే మరణపు ముళ్ళు విడిచిన వాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని పలికిన దేవుడు నిలబడుకున్నాడు. అన్నాడు, అమ్మా ఏడో బాకన్నాడు. పక్కన వాళ్ళు అంటున్నారు, ఇంటి వరకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఇదే మాట కదయ్యా మేము చెప్పింది ఏడవ భాగం అంటున్నావు, మనం నువ్వేం కొత్తగా చెప్పినావు ఏడవ భాగం అంటే వాళ్ళకి చెప్పిన మాటకు వ్యత్యాసం ఉంది. ఆ తర్వాత మన యేసు ప్రభు చెప్పే మాటకు వ్యత్యాసం. హల్లెలూయా. సహోదరుడా, అద్భుతమైన వాడు మన దేవుడు. ఎవరు తెలుసా? శక్తి కలిగిన వాడు. నేను మృత్యుడనే, అయితే యుగ యుగములకు సజీవుడమైన వాడు. ఒకనొక రోజు నా దేవుడు మృత్యుడే, అయితే నువ్వు ఆరాధించే దేవుడు ఆయన మరణంలో లేడు. నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, ఏ దేవుడికి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ దేవుడికి నువ్వు మోకరించి ఆరాధన చేస్తున్నావు, నీ నా దేవుడు ఈ రోజు సజీవుడిగా మరణాన్ని గెలిచిన వాడు. హల్లెలూయా. సహోదరుడా, మరణాన్ని గెలిచిన వాడు ఆయన సమాధిలో లేడు, నిలబడుకున్నాడు. ఏడవ వద్దమున్నాడు. వెంటనే నా దేవుని బిడ్డ ఆ ఆడను ముట్టిన వెంటనే జీవం వచ్చి పట్టది. ఎవరు మన దేవుడు? నీ దుఃఖాన్ని నాట్యంగా చేయగలిగిన వాడు. అందుకే నేను బైబిల్ మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు రాస్తూ ఉన్నాడు, ఎంత దయగల దేవుడవు నీ దయనాపై చూ